గూగుల్ డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజని చెప్పారు. విశాఖలోని తుర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్ గూగుల్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజిన్ గా మారుతుందన్నారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందన్నారు సీఎం. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుందన్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందన్నారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జూలైలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేస్తామన్న సీఎం భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా మారుతుందన్నారు. This is a great day, historic day. It is a big day for all of us. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరిచిపోలేని రోజు, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజు ఈ రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కు ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దిస్ ఇస్ వేర్ దిస్ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ ఇట్ హస్ స్టార్టెడ్. నౌ ఐ యామ్ ఆస్కింగ్ గూగుల్ 28 September 28th same day you are going to inaugurate by our honorable Prime Minister. We are inviting from now itself. పెట్టుబడులు ఒప్పందాలే కాదు, గ్రౌండింగ్లో కూడా ముందున్నాం. ఇన్వెస్టర్సే ఏపీకి భాగస్వాములు. 25-26 సంవత్సరంలో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. దట్ షోస్ హౌ వీఆర్ డూయింగ్ బిజినెస్ హియర్. I really thanking all investors for having confidence. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మీరు ఒప్పందం చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి తీరుతాం. 28 సెప్టెంబర్లో ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం. గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది.